పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు నేను ఒంటరివాడిని, నాకు సహాయపడేవారు ఎవరూ లేరా అని ఎప్పుడైనా అనుకున్నారా? శతాబ్దాలుగా క్రైస్తవులు తమ కష్టకాలంలో ఆ తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఆవిడే దేవుడు మనకు అనుగ్రహించిన మరియ తల్లి. అందుకుగాను ఆమెను మనము ఒక ప్రత్యేకమైన పేరుతో కొనియాడుతున్నాం. అదే క్రైస్తవుల సహాయ మాత మరియ తల్లి. ఈరోజు ఈ విశ్వాసపూర్వకమైన పండుగ వెనుక ఉన్న చరిత్రను, ఆశను, ప్రేమను తెలుసుకుందాం. అది 1571 సంవత్సరం లెపాంటో అను ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం క్రైస్తవ చరిత్రలో ఓ మైలురాయి. ఆటోమన్ అనే ప్రాంతంలో క్రైస్తవులను హింసకు గురి చేస్తూ భయపెడుతున్నారు. అప్పటి పోపు అయినటువంటి 5వ పయాస్ పోపు గారు ప్రపంచంలోని క్రైస్తవులను అందరినీ ఈ సంఘటన కొరకు ప్రార్థించమని, ముఖ్యంగా జపమాల ప్రార్థనను జపించమని వేడుకున్నారు. దాని మూలంగా యుద్ధంలో క్రైస్తవులు గెలిచారు. ఈ విజయం మరియ తల్లి గారి అనుగ్రహమే అని విశ్వసిస్తూ పోపు గారు ఆమెను క్రైస్తవుల సహాయకురాలు అనే పేరుతో లిటనీ ఆఫ్ లోరెతోలో రాయించారు. తర్వాత శతాబ్దాల్లో క్రైస్తవులకు మళ్ళీ నెపోలియన్ చక్రవర్తి వల్ల కష్టకాలం మొదలైంది. అప్పటి పోపు అయినటువంటి 7వ పయాస్ పోపు గారు కారాగారంలో పెట్టబడ్డారు. క్రైస్తవుల్లో మళ్ళీ మరియ తల్లిని ప్రార్థించడం ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత అనగా 1814 సంవత్సరం మే 24వ తేదీన పోపు గారు విడుదలై రోముకు తిరిగి వచ్చారు. ఈ అద్భుత ఘటనకు కృతజ్ఞతగా మే 24వ తేదీన క్రైస్తవుల సహాయ మాత మరియ తల్లి పండుగను ప్రకటించారు. క్రైస్తవుల సహాయ మాత మరియ తల్లి అను భక్తిని చాటినటువంటి పునీత జాన్ బాస్కో గారు పేద పిల్లల కోసం జీవించిన వ్యక్తి. తన జీవితాన్ని మరియ తల్లి గారికి అంకితం అనర్చుకున్నారు. ఆయన తన కలలో మరియ తల్లిని దర్శించుకుని ఆమెను క్రైస్తవుల సహాయ మాతగా విశ్వసిస్తూ 1868లో ఇటలీ దేశంలోని ట్యూరియన్ నగరంలో అద్భుతమైన బెసిలికను నిర్మించారు. ఆయన తరచుగా ఒక మాట చెబుతూ ఉండేవారు, మరియ తల్లి మీద నమ్మకం ఉంచండి, మీరు అద్భుతాలను చూస్తారు. ఈరోజు 130 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించి ఉన్నటువంటి సెలేషియన్స్ సభ ఆ మరియ తల్లి గారి ఆశీస్సులను అందిస్తున్నారు. నేటి ప్రపంచంలో భయంతో, కలవరంతో, అస్థిరత్వంతో నిండి ఉన్నది. కానీ ఒక్క పేరు క్రైస్తవుల సహాయ మాత అని మనసారా మనం ప్రార్థించుకుంటే ఒక అభయం మనకు దొరుకుతుంది. ఆమె చరిత్రలో మాత్రమే కాదు, ఈరోజు మన జీవితాల్లో సహాయకురాలుగా ఉన్నారు. మే 24 పండుగ జరుపుకోవడం అంటే ఆ తల్లిని గుర్తు చేసుకోవడం, ఆమె ప్రేమను గుర్తు చేసుకోవడం, ఆమె మనకు సహాయకురాలుగా ఉన్నది అని మనం జ్ఞాపకం పరచుకోవడమే. ఈ పండుగ రోజు ఒక్క నిమిషం ఒక్క క్రొవ్వొత్తును ఆ మరియ తల్లి చిత్రపటం దగ్గర కానీ, స్వరూపము దగ్గర కానీ వెలిగించి జపమాలను జపించి మౌనంగా మనసులో క్రైస్తవుల సహాయ మాత మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థించుకుందామా? ఈ చారిత్రాత్మకరమైన పండుగ గురించి, ఆ సహాయకురాలైనటువంటి తల్లి గురించి ఒంటరిగా ఎవరు లేరు అని బాధపడుతున్న మన స్నేహితులకు చాటుకుందాం. ఈ వీడియోను షేర్ చేసి ఆ మరియ తల్లి మనకు సహాయకురాలుగా మన దగ్గరలోనే ఉన్నారు అని చాటుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన విషయాల కొరకు మనం మళ్ళీ కలుద్దాం. క్రైస్తవుల సహాయ మాత మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.